1/2 లీటర్ పాలతో అద్దిరిపోయే మిల్కీ మస్తీ నా స్టైల్లో చూపిస్తాను, వచ్చేసేయండి. పిల్లల ఐస్ క్రీమ్ కావాలన్నప్పుడు ఇదొక్కటి చేసి పెట్టండి, ఇక మీ మాట చెప్పినట్టు వింటారు. ముందుగా ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ పైన స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి మనం 1/2 లీటర్ పాలను యాడ్ చేసి ఇలాగా సన్నని సెగమైన బాగా కాగనివ్వాలి. తర్వాత మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నని ముక్కలుగా చేసుకొని అందులో వేసేయండి. తర్వాత మిక్సీ జార్లోకి 4 గంటల పాటు నానబెట్టుకున్న బాదము పొట్టు తీసి వేసేయండి. జీడిపప్పు, అలానే 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, షుగరు, యాలక్కులు అన్నీ వేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇదే పాలలో కూడా వేసేసి అన్నీ కూడా బాగా చిక్కబడేంత వరకు ఉడికించండి. అంతే, ఇక చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే మన మిల్కీ మస్తీ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఎందుకంటే ఆలస్యం, పిల్లలకి ఇప్పుడే చేసి పెట్టండి. బయట దొరికే ఐస్ క్రీమ్లలో ఏం వాడతారో మనకు తెలియదు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారో మనకు తెలియదు. దానికంటే మన చేతులతో చేసి పెట్టిన మిల్కీ మస్తీనే బెస్ట్ అంటాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.